నమస్కారం వాద్య న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. బహుళార్థ పశు వైద్యశాలలో జునోసిస్ డేను ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్లు వేయాలని సూచన. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై హడావుడి ప్రకటనలు. కూటమి ప్రభుత్వం జిఎంఆర్ యాజమాన్యం ఆతృత దేనికో అని చర్చించుకుంటున్న ప్రజలు ప్రయాణికులు. ప్రతికూల పరిస్థితుల్లో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది భరోసానిచ్చిన ఎంపీ భరత్. ఇక వివరాలు చూద్దాం. ఈరోజు ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా బహుళార్థక పశు వైద్యశాలలో నిర్వహించిన పెంపుడు జంతువులకు టీకాలు జునోసిస్ వ్యాధులపై అవగాహన కార్యక్రమంలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్లు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెంపుడు జంతువులకు ర్యాబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని అన్నారు. పెంపుడు జంతువులను పెంచినప్పుడు వాటి నుంచే వచ్చే వ్యాధులపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఏడాదికి ఒకసారి వ్యాక్సిన్ వేయించాలని చెప్పారు. ఆసుపత్రుల్లోని వైద్య సేవలు జంతువులకు సక్రమంగా అందించడం అభినందనీయమని అన్నారు. జంతువుల సంరక్షణ బాధ్యత కూడా పెంపకందారులకు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. రోజు జూనోసిస్ డే అంటే మనుషుల నుంచి పశువులకి, పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు దరిదాపు 280 వ్యాధులు ఉన్నాయి. ఆ 280 వ్యాధుల్లో ముఖ్యంగా రేబీస్ అనేది చాలా ముఖ్యమైన వ్యాధి. దాన్ని రాకుండా చేసుకోవడానికి ఒకటే మార్గం వ్యాక్సినేషన్. మనం కుక్క పిల్లని తెచ్చుకున్న వెంటనే ఫస్ట్ 3 months అయిపోయిన వెంటనే ఫస్ట్ వ్యాక్సినేషన్, తర్వాత 1 month తర్వాత బూస్టర్, తర్వాత ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేషన్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం పెట్స్ని ఏం చేసేవంటే కాపలాగా చూసుకునే వాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు పెట్స్ అంటే కుటుంబంలో సభ్యులుగా అయిపోయారు కాబట్టి చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకేం తెలియదు, సడన్గా వెళ్ళి దాన్ని దగ్గర ముద్దెట్టుకుంటారు, ఇలాంటివి చేస్తుంటారు. అలాంటివి ప్రివెంట్ చేసుకుంటూ ఉండాలి. ఈ మనం పెట్ని పెంచుకున్నామంటే ముందుగా దాని గురించి తెలుసుకోవాలి, దాన్ని ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని ఎలా పెంచాలనేది ముందర తీసుకుని ఒక డాక్టర్ గారిని అడిగి తెలుసుకుని అప్పుడు మనం పెట్స్ని పెంచుకుంటే ఈ వ్యాధులకి దూరంగా ఉండొచ్చని నా అభిప్రాయం. ఈ రేబీస్ వ్యాక్సిన్ అనేది కనిపెట్టిన రోజు కనుక ఆ రోజు వారిని గుర్తు చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ మనం ఈ వ్యాక్సినేషన్ అనేది మనం చేస్తూ ఉన్నాము. అయితే మనం చూస్తుంటే యానిమల్స్ నుంచి మనుషులకి, మనుషుల నుంచి యానిమల్స్కి ఇల్నెసెస్ అనేది, డిజీజెస్ అనేది వెళ్తూ ఉంటాయి. అయితే ఇది ఏ విధంగా మనం కట్టడి చేయాలనేది ఒక ప్రయత్నం అనేది చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే దీంట్లో భాగంగా అందరికీ ఒక కామన్ వ్యాధి తెలిసినప్పటికీ రేబీస్ అనేది అందరికీ తెలిసినది. అయితే మెయిన్గా మన అర్బన్ ఏరియాస్లో అయితే కుక్కలు పిల్లల నుంచి వస్తూ ఉంటాయి. ఎక్కువగా కుక్కలు చిన్నపిల్లల్ని కరవటం, అలాగే ఊళ్ళలో ఆవుల్ని కరవటం, ఇవన్నీ అంటే దూడల్ని, ఆవుల్ని కూడా కాదు దూడల్ని కరవటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్ అనేది ఒక ప్రతి డిస్ట్రిక్ట్లో ఉండాలని ఆ రోజుల్లో మనందరికీ అశోక్ గజపతిరాజు గారు ట్రై చేశారు. విజయనగరంలో అయితే అన్ని విధాలుగా ఇది ఫంక్షనల్గా ఉంది. అదే కాకుండా అరౌండ్ 49 సెంటర్స్లో కూడా ఈ వ్యాక్సినేషన్స్ వేయటం జరుగుతుంది. ఈరోజు ఒక్కరోజే కాకుండా ఎప్పుడు ఒక కుక్కనో పిల్లినో మనం ఇంట్లో తీసుకెళ్తున్నప్పుడు దానికి అవసరం ఉన్నటువంటి వ్యాక్సినేషన్స్ డాక్టర్ని అడిగి వేసుకుంటూ ఉండాలి. ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా, నిబంధనల మేరకు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని పరిశీలించి సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యలను కాలపరిమితితో పారదర్శకంగా పరీక్షించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ప్రజలు వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా
ప్రతి వినతిని సానుభూతితో పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని జిల్లా అధికారులకు, రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ప్రజలు అందజేసిన ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుని పరిష్కార వివరాలు అర్జీదారులకు తెలియచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చూపుతున్న ఆతృత, జిఎంఆర్ వ్యాపార ఆత్రం వెరసి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ విషయంలో ప్రయాణికులను ఇబ్బందులు పాలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అనేక ఇక్కట్లను ఎదుర్కొంటోంది. జూలై 5, జూలై 10న ఎయిర్పోర్టును ప్రారంభిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటనలు గుప్పించినప్పటికీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన టీం పర్యటనకు అనుకూలంగా లేకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. అన్నీ సవ్యంగా ఉన్నాక పిలవండి అని ఆ బృందం స్పష్టం చేయడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఇప్పటికీ ఎయిర్పోర్టుకు అప్రోచ్ రోడ్లు పూర్తి స్థాయిలో లేవు. కొన్ని చోట్ల రోడ్లు కుంగిపోతున్నాయి. రోడ్డు రవాణా సౌకర్యం కనుచూపు మేర కానరావటం లేదు. అంతర్జాతీయ ఎయిర్పోర్టు అన్నాక అన్ని రకాల పర్మిషన్స్ ఉంటే కానీ విదేశీ ప్రయాణాలకు అనుమతులు ఇవ్వరు. కానీ ఇక్కడ హడావుడి ప్రకటనలే కనిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోవడానికి అవసరమైన రవాణా సౌకర్యాలు కూడా ఏమాత్రం పూర్తి స్థాయిలో లేవు. మరోవైపు కస్టమ్స్ నుంచి సంబంధిత అనుమతులు పూర్తి స్థాయిలో లేకపోవడం, ఆ విభాగం నుంచి కొర్రీలు ఎదురవుతుండడం వంటి అంశాలు ప్రధాన లోపాలుగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు భద్రతా తనిఖీల బాధ్యత సిఐఎస్ఎఫ్ వారి స్వాధీనంలోకి రాకపోవడం కూడా పెద్ద ఆటంకంగా మారింది. మరోపక్క జిఎంఆర్ యాజమాన్యం తన అనుకూల సోషల్ మీడియా ద్వారా ప్రచార ఆర్భాటాలకు పరిమితమవుతోందే తప్ప ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు, భద్రత వంటి కీలక అంశాలపై ఇప్పటి వరకు పత్రికాముఖంగా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమైన విషయమని ప్రజలు వాపోతున్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు విషయంలో జిఎంఆర్ యాజమాన్యం ఎందుకు ఇలా దాపరికం ప్రదర్శిస్తుందో అర్థం కావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ ఎయిర్పోర్టు పేరు చెప్పుకొని ఆ పరిసర ప్రాంతాల్లో చిత్ర విచిత్ర వ్యాపారాలు సాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ పేరుతో కొంతమంది, సముద్ర ప్రయాణం పేరుతో ఇంకొంతమంది, ఉద్యోగాల పేరుతో మరికొందరు పెద్ద వ్యాపారానికి తెరలేపారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యాపార మాఫియా రంగంలోకి దిగిందని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల అధికారం ఉన్నందున పూర్తిస్థాయి అనుమతులు, పకడ్బందీ ప్రణాళికలు, సకల సౌకర్యాలతో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తే ప్రజలు, ప్రయాణికులు ఎంతో సంతోషిస్తారని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం, జిఎంఆర్ యాజమాన్యం మేల్కొని పూర్తిస్థాయి అనుమతులు, సౌకర్యాలతో ముందుకు వెళ్తాయని అందరం ఆశిద్దాం. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29 నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న
అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోస్టర్ను జిల్లా కలెక్టర్ శ్రీ రామ్ సుందర్ రెడ్డి సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. జిల్లాలోని యువతీ యువకులు క్రీడాకారులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు అమరావతి ఛాంపియన్షిప్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్షిప్ను జిల్లాలో విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంఘాల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో జూలై 15 నుంచి ఆగస్టు 26 వరకు 3 దశల్లో నిర్వహించబడతాయి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా తదితర 12 అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అండర్ 17, అండర్ 23 విభాగాలకు చెందిన బాలురు, బాలికలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 91.90 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నట్లుగా తెలిపారు. అమరావతి ఛాంపియన్షిప్ అని ఒక మెగా స్పోర్ట్స్ ఈవెంట్ని 1 మంత్ పాటు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ను కూడా నిన్ననే ఇవ్వడం జరిగింది. షెడ్యూలు ఈ నెల 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి వచ్చే నెల 29 వరకు ఈ షెడ్యూలు నిర్విరామంగా జిల్లాల్లో మరియు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం 15వ తారీఖు నుంచి 25 వరకు కాన్స్టిట్యున్సీ లెవెల్, తర్వాత 1 నుంచి 10 వరకు ఆగస్టు 1 నుంచి 10 వరకు జిల్లా స్థాయిలో టోర్నమెంట్స్ జరుగుతాయి. దాదాపు 5,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దీన్ని 2 ఏజ్ గ్రూపుల్లో ఉన్నాయి. అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 23 బాయ్స్ అండ్ గర్ల్స్లో ఈ టోర్నమెంట్స్ ఆర్గనైజేషన్ జరుగుతుంది. దాదాపు 12 క్రీడాంశాలు, గతంలో 10 క్రీడాంశాలు ఇచ్చారు, ఇప్పుడు 12 క్రీడాంశాల్లో ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారికి ఈ విధంగా 92 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని యూత్లోకి తీసుకెళ్ళి అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 23 బాయ్స్ అండ్ గర్ల్స్ సక్రమంగా వినియోగించుకుని, గతంలో మన జిల్లా వాళ్ళు వాలీబాల్ ఇంకా వివిధ క్రీడాంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలు ప్రథమంగా నిలిచారు. ఇంకా ఎన్నో ప్రైజులు సాధించి జిల్లా క్రీడాకారులు జిల్లాకు పేరు తెస్తారని మీ ద్వారా ఆకాంక్షిస్తున్నాను. దీనికి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. క్రీడా యాప్లో క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ షెడ్యూల్ కూడా ఇస్తాం, దయచేసి గమనించవలసి విజ్ఞప్తి చేస్తున్నాను. కలెక్టరేట్ PGRSలో ఓ రైతు కుటుంబం ఆత్మహత్య ప్రయత్నం చేసింది. పురుగు మందు తాగి చనిపోదామని ఆ కుటుంబం ప్రయత్నించింది. అక్కడ ఉన్న పోలీసులు చూసి వారిని అడ్డుకుని పురుగుమందు సీసాలను తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే సంతకవిటి మండలం మజ్జురామయ్య అగ్రహారం గ్రామానికి చెందిన లోచర్ల చిన్నరాజు కుటుంబం సుమారు 50 ఏళ్ల క్రితం 22 సెంట్ల భూమిని కొనుగోలు చేసుకుని ఇల్లు నిర్మించుకుంది. ఇప్పుడు తన భూమిని వేరొక వ్యక్తులకు ఇవ్వడానికి మండల సర్వేయర్లు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితుడు వాపోయాడు. తన దగ్గర ఉన్న ఒరిజినల్ పత్రాలు ఏవీ పనికిరావని సంబంధిత అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తనకు న్యాయం చేయాలని చిన్నరాజు డిమాండ్ చేశారు. సంతకైటి మండలం బాబు మాది మద్దూరు రామయ్య అగ్రహారం బాబు. మా అమ్మ నాన్న మద్దూరు రామయ్య అగ్రహారంలోన 50 సంవత్సరాలు అవుతుంది 22 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు బాబు. అందులోని ఇల్లు కట్టుకొని 35 సంవత్సరాలుగా నివాసం ఉంటాను బాబు. ఈ మధ్యనే మాకు ఈ రీసర్వేలోన మండల సర్వేర్ గారు, విలేజ్ సర్వేర్ వెంకట్రామన్ గారు మా భూమిని పూర్తి విస్తీర్ణం రాకుండా ఇతరులకు కట్టబెట్టాలని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి మాకు అడిగినప్పటికీ మాకు అక్కడ ఉన్నటువంటి పత్రాలు, భూమి పత్రాలను చూపించినప్పటికీ, ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవన్నీ చూపించినప్పటికీ కూడా మీవి పొయ్యిలో పడేయండి అనేసి మండల సర్వేర్ గారు మాట్లాడుతున్నాడు బాబు. లేదనుకుంటే మీరు ఎక్కడి నుంచైనా ఎవరినైనా పిటిషన్ పెట్టి తెస్తే రోవర్ అనేది మా దగ్గరే ఉంటుంది, పాయింట్లు మేమే తీస్తాం, కానీ ఇతరులకి ఇంకా అవకాశం మేము ఇవ్వము, మీరేమీ చెయ్యలేరని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు బాబు. చివరికి మేము ఈరోజు పురుగుల మందు తాగేసి చనిపోదామనేసి పురుగుల మందు పట్టుకొని కుటుంబం అంతా వచ్చాం సార్. మేము వస్తే ఈరోజు దాన్ని మన విజయనగరం జమాన్లు గారు ఆ పురుగుల మందు డబ్బాని పరిగెత్తుకుంటూ వచ్చి మేము తాగబోయే డబ్బాని తీసుకొని ఇసిరేశారు సారు, తీసుకెళ్ళిపోయారు. మాకు న్యాయం చేస్తారని జేసీ గారిని వేడుకుంటున్నాము.
ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం చూపకుండా నాణ్యమైన పరిష్కారం అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, డిఆర్డీఏ పీడీ ప్రభావతి, డ్వామా పీడీ రామచంద్రరావు, ఎస్డీసీ ధర్మరాజులతో కలిసి జిల్లా కలెక్టర్ అధికారుల నుంచి 103 దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించినవి 58 ఉండగా ఇతర దరఖాస్తులు 45 అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు అధికారులపై పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఫిర్యాదుల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ ప్రతి అర్జీ వెనుక ఒక కుటుంబం, ఒక సమస్య, ఒక నమ్మకం ఉంటుందనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని సూచించారు. జిల్లా పాడి పశువుల రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తూ చట్టబద్ధంగా పశువులను రవాణా చేస్తున్న వాహనాలను అక్రమంగా అడ్డగించడం, మా వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు వాపోయారు. తమపై తప్పుడు ఫిర్యాదులు చేయడం, తప్పుడు కేసులు పెడతామని బెదిరించి చేస్తున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు. తమపై పశువుల కేసులు నమోదు చేసి చట్టబద్ధత లేని గోశాలలకు మెజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకుండా తరలించడం వంటి సమస్యలు విజయనగరం జిల్లా అంతటా జరుగుతున్నాయని అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్గా విచారణ జరిపి ఆదుకోవాల్సిందిగా రైతులు సమిష్టిగా కలెక్టర్ను కోరారు. కానీ లీగల్గా ఉన్న లీగల్ మట్టు మాత్రం ఆఫ్ చేస్తారు, విల్లీగల్ అయితే మట్టు మాత్రం పంపించేస్తారు సార్. ఆ బళ్ళు వెళ్ళిపోతాయి. ఎంతమంది వాళ్ళ ఫ్యాక్టరీలు అయితే డైలీ తిరుగుతాను సార్. ఆ బళ్ళు గురించి ఎవరు మాట్లాడలేదు, ఎవరు ఆఫ్ చేయలేదు. కానీ మా బళ్ళు మా పొట్ల కొడుతున్నారు సార్. మా బళ్ళు ఆఫ్ చేసి మా డబ్బులు ఇవ్వండి, లేకపోతే మీ బళ్ళు మేము కేసులు కట్టిస్తామని చెప్పి భయభ్రాంతులు చేస్తున్నారు. మాకు ఇవన్నీ మాకు తెలియవు, ఆ చట్టాల మీద అవగాహన లేదు. ఈ పశువులు మాకు తెలియదండి. మా ఒక మార్కెట్ నుంచి ఇంకో మార్కెట్ తీసుకెళ్ళి మేము కొనుగోలు చేసుకొని మేము అమ్ముకుంటాం సార్. అయితే అలా అమ్ముకుంటున్నప్పుడు మాకు కొంతమంది బళ్ళు ఓనర్లు ఉన్నారు సార్. వేనవేలు కేరజలు అని ఆ బళ్ళు ఉన్నాయి సార్. ఆ బళ్ళు వాళ్ళు తిప్పుతారు సార్. మేము వాళ్ళకి లోడింగ్లు ఇస్తాం సార్. ఒక మార్కెట్ నుంచి ఇంకో మార్కెట్కి వాళ్ళు తీసుకెళ్తారు సార్. మాకు సాల్తీకి ఇంతనే మాకు కిరాయి ఉంటుంది, వాళ్ళకి మేము ఇస్తాం సార్. తీసుకెళ్ళి మాకు దింపిన తర్వాత మేము అక్కడ అమ్ముకొని మళ్ళీ మేము మా ఇలాగే జీవనోపాధి చేస్తాం సార్. అలాగే ఆ బళ్ళు కూడా ఆఫ్ చేసి చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు సార్. అలాగే ఇబ్బందులు పెట్టకుండా ఉండకూడదని మేము కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. కలెక్టర్ గారి దగ్గర మా సమస్యలు, మా బాధలు మేము చెప్పుకున్నాం సార్. అది చెప్పుకుంటూ మీ సమస్య 3 రోజుల్లో మేము పరిష్కరిస్తాము, అతను వెంటనే పరిష్కరించి జేడీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ మా సమస్యలు ఇలా పరిష్కారం చేయాలని ఆ కలెక్టర్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని మేము విన్నపించుకుంటున్నాము సార్. లూయి పాస్చర్ అనే శాస్త్రవేత్త 1885 సంవత్సరంలో జూలై 6వ తేదీన కుక్క కాటుకు ర్యాబిస్ వ్యాక్సిన్ కనుగొన్నారని జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎస్ మన్మథరావు తెలిపారు. జునోసిస్ డే ప్రాముఖ్యతను ఈరోజు ఆయన తెలియజేశారు. లూయి పాస్చర్ ఒక అద్భుతాన్ని సృష్టించారని అన్నారు. ఈరోజు ఒక్కరోజే వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందనే అపోహ పడకూడదని, ప్రతిరోజు బహుళార్థక పశు వైద్యశాలలో పెంపుడు జంతువులకు ర్యాబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అన్నారు. జునోసిస్ డే రోజున జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు ఎలా ప్రబలుతాయో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే 1885లో లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి యాంటీ రెబీస్ వ్యాక్సిన్ని వేశారు ఒక బాలుడికి. ఆ బాలుడు బ్రతికాడు. ఆ సందర్భంగా దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరము జూలై 6వ తేదీన ఈ జూనోసిస్ డేని జరుపుకుంటున్నాము. ఇది జరుపుకోవడం అనేది కేవలము రైతులకు కానీ జంతు ప్రేమికులకు కానీ ఒక అవగాహన కార్యక్రమము. జంతువుల నుండి మనుషులు కానీ, మనుషుల నుండి జంతువులు కానీ వ్యాప్తి చెందే జబ్బులు ఉన్నాయి. ఈ జబ్బులు 1, 2 కాదు, సుమారుగా 280 ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి గుర్తు చేస్తూ వాటి పట్ల జాగ్రత్తగా ఉంటూ వాటిని జంతువుల్ని పశుపోషణలో కానీ లేదంటే కుక్కల పట్ల కానీ బర్డ్స్ పట్ల కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు అరేంజ్ చేసుకుంటున్నాం. విజయనగరం జిల్లాలో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జిల్లా సైనిక సంక్షేమ బోర్డు సమావేశాన్ని జిల్లా కలెక్టర్, బోర్డు చైర్మన్ హోదాలో తక్షణమే నిర్వహించాలని విజయనగరం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవర ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాజీ సైనికుల సంక్షేమ సమస్యలను జిల్లా సైనిక సంక్షేమ బోర్డు సమావేశాల ద్వారా పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ విజయనగరం జిల్లాలో మాత్రం గత 15 సంవత్సరాలుగా అనేక సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. దీంతో మాజీ సైనికులు, వీరనారులు, వారి కుటుంబ సభ్యులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ జిల్లా కలెక్టర్, సైనిక సంక్షేమ చైర్మన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశాము. గత 15 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మాజీ సైనికుల భూ సమస్యలు అయితేనేమి, 22A నుండి తొలగించడంలో అయితేనేమి, మాజీ సైనికులకి భూములు పట్టాలు ఇచ్చి వారికి పట్టదారు పాస్బుక్, టైటిల్ డీడ్ ఇవ్వడంలో అయితేనేమి చాలా జాప్యం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మాజీ సైనికులు తిరిగి అలసిపోయి నానా వ్యధకు గురవుతున్నారు. కాబట్టి ఈరోజు మేము అభ్యర్థిస్తున్నాము, కలెక్టర్ గారు, అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు, మండల తహసీల్దార్ వారు కూడా మా తాలూకా మాజీ సైనికుల సమస్యలను మంచి సదుద్దేశంతో మీరిచ్చిన పట్టాలే, మీరిచ్చిన పాస్బుక్లే కాబట్టి ఆన్లైన్ చేసి ఎవరికి ఏ సమస్య లేకుండా చేస్తారని గౌరవ కలెక్టర్ గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. విజయనగరం నడిబొడ్డున 100 ఏళ్ల చరిత్ర కలిగిన మాతా శిశు ఆసుపత్రి శిథిల భవనాల మధ్య సతమతమవుతోంది. నిత్యం వందలాది మంది గర్భిణీలు, బాలింతలు వచ్చే ఈ ఆసుపత్రిలో ఒకప్పుడు సిబ్బంది క్వార్టర్లు, శస్త్రచికిత్సల భవనాలు నేడు పాతుపడ్డాయి. విశాలంగా ఉండాల్సిన ఆసుపత్రి ప్రాంగణం పిచ్చి మొక్కలు, శిథిల నిర్మాణాలతో నిండి ఇబ్బందికరంగా మారింది. నిరుపయోగంగా మారిన భవనాలను తొలగించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి ఆసుపత్రి ఆవరణను ఆధునీకరించాలని ప్రజలు కోరుతున్నారు. చిన్నాపురం జంక్షన్ ఏఎస్ జూట్ మిల్లు, గణేష్ జూట్ మిల్ ఏడాది క్రితం మూత పడిపోయిందని, మిల్లులో పనిచేస్తున్న కార్మికులకు రావాల్సిన గ్రాడ్యుటీ బకాయిలు చెల్లించినందుకు కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తాట్రాజ్ రాజారావు మాట్లాడుతూ, కార్మికులకు రావాల్సిన మొండి బకాయిలు జూట్ మిల్ యజమాని అనుమలశెట్టి నాగేష్ తన అనుచరులు మహేష్, రవిలు ఈరోజు ఇవ్వడం జరిగిందని అన్నారు. వారికి కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఎన్నోసార్లు ధర్నాలు చేయడం జరిగిందని అన్నారు. ధర్నాలకు, నిరసనలకు మిల్లు యజమానులు స్పందించారని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. చిన్నాపురం సెంటర్లో ఉన్న ఏఎస్ జూట్ మిల్, గణేష్ జూట్ మిల్లు గత 2012 సంవత్సరం నుంచి నిర్విరామంగా తిరిగింది. లాస్ట్ ఇయర్ అకస్మాత్తుగా మిల్లు మూసివేయడం జరిగింది. ఇందులో భాగంగా స్టాఫ్కి రావాల్సిన ముందు బకాయిల కోసమని మేము గత నెల రోజులు బట్టి దీక్షా పోరాటాలు చేశాము. అందులో భాగంగా ఒక వానర్ అయినటువంటి అనుమలశెట్టి నగేష్ గారు మమ్మల్ని మానవతా దృక్పథంతో మా కష్టాన్ని చూసి స్టాఫ్కి రావాల్సిన తాలూకా బెనిఫిట్లో మ్యాక్సిమం ఇవ్వడానికి అంగీకరించి ఈరోజు గేటు వద్ద తన అనుచరులైనటువంటి వ్యక్తులతోటి స్టాఫ్ అందరికీ కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మనం అనుమలశెట్టి నగేష్ గారికి, మహేష్ గారికి, రవి గారికి ప్రత్యేకమైన మా తాలూకా స్టాఫ్, కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏళ్ల తరబడి ఆర్టీసీ సేవలను తమ శ్రమతో నడిపిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కలిసి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తీవ్రంగా విమర్శించారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయనగరం జిల్లా కలెక్టర్ ఎదుట ఏపీఎస్ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర పబ్లిక్ సెక్రటరీ అనకాపల్లి అశోక్ నాయకత్వంలో నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సుమారు 8,000 మంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాం సార్. మీ అందరం కూడా కాంట్రాక్ట్ థర్డ్ విధానంలో చేస్తున్నాం సార్. అతి తక్కువ వేతనాలతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అవుట్సోర్సింగ్తో పోల్చుకుంటే అతి తక్కువ వేతనం ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఇస్తున్నారు సార్. మా డిమాండ్స్ వచ్చేసి ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ అందరికీ కార్పొరేషన్ ద్వారా, డిపార్ట్మెంట్ ద్వారా జీతాలు ఇప్పించాలని కోరుచున్నాం. తద్వారా అది అవని పక్షాన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా వేతనాలను చెల్లించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ప్రైవేట్ బస్సుల వల్ల చాలా వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీయడం జరుగుతుంది.
వాళ్ళకి కూడా ఉద్యోగ కల్పించి వేరే చోట కూడా ఉద్యోగాలు వేయించాలని కోరుతున్నాం సార్. అదేవిధంగా కాంట్రాక్ట్ వల్ల చాలా వరకు జీతాలన్నీ కట్ చేస్తున్నాం సార్. భారీ వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి మమ్మల్ని అందరికీ కార్పొరేషన్ ద్వారా కానీ లేదా ఆర్టీసీ ద్వారా నుంచి జీతాలు ఇచ్చి మా యొక్క ఉద్యోగ కల్పిస్తారని మీ మీడియా ముఖంగా తెలియజేస్తాం. కొండకరకం బొంతుకొండపై అక్రమ క్వారీ తవ్వుకునేందుకు అనుమతులు ఇవ్వటం అప్రజాస్వామిక చర్య అని, ప్రజాభిప్రాయం తీసుకోకుండా కనీసం పంచాయతీ తీర్మానం లేకుండా అక్రమంగా దొడ్డిదారిన అనుమతులు ఇవ్వడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, గ్రామ ఎంపీటీసీ ఆదినారాయణ, సర్పంచ్ రాంబాబులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేపాడ మండలంలో కొండ గంగపూడి వద్ద క్వారీ మంజూరీ కోసం ఈ నెల 12న అక్కడ గ్రామసభ నిర్వహించిన అధికారులు కొండకరకం గ్రామంలో మాత్రం ఎటువంటి గ్రామసభ నిర్వహించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. బొంతుకొండ క్వారీ అనుమతులు తక్షణమే రద్దు చేయాలని, లేదంటే ప్రజాపోరాటం తప్పదని హెచ్చరించారు. కొండని ప్రైవేటు క్వారీ యాజమాన్యాలకి అక్రమంగా తవ్వుకోవడానికి అనుమతి ఇచ్చారు. అక్రమం అని ఎందుకంటున్నామంటే ఈరోజు అక్కడ గ్రామ ప్రజల అభిప్రాయం కానీ ప్రజాప్రతినిధుల అభిప్రాయం కానీ తీసుకోకుండా దానికి అనుమతులు ఇచ్చారు. రెండోది అక్కడ 35 లక్షల చొప్పున ఎకరా చొప్పున కొని ఆ రోజున్న గవర్నమెంట్, గత గవర్నమెంటు 440 ఇళ్ళకి అక్కడ కట్టడానికి అనుమతి ఇచ్చింది, ఆ పక్కనే కొండ పక్కనే. మరి ఈరోజు ఆ ఇళ్ళన్నీ ఏమవ్వాలి? అలాగే అక్కడ గొడ్లు, మేకలు, వాటి మేత, వాటితో పాటు ఉపాధి హామీ కూలీలు పనిచేసుకోవడానికి అవకాశంగా ఉన్న కొండని ఈరోజు గ్రామానికి లేకుండా చేయడం సరైనది కాదు. మూడోది ఈరోజు మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ హాస్పిటల్, అలాగే గిరిజన యూనివర్సిటీ అన్నీ ఆ కొండ చుట్టే ఉన్నాయి. ఈరోజు కొండ తవ్వితే ఆ పొల్యూషన్కి వాటన్నింటి పరిస్థితి ఏమవుద్దో గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. వీటన్నింటి మీద మే 13వ తారీఖున మేము కలెక్టర్ ఆఫీసు కార్యక్రమం పెడితే ఆ రోజు ఎన్ఓసి ఇవ్వలేదు, మేము ఆపుతామని చెప్పిన ఎంఆర్ఓ ఈరోజు ఎన్ఓసి ఇచ్చేసాం, మేమేం చేయలేమని చెప్తున్నాడు. దాని మీద ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం, మేము దర్యాప్తు చేస్తాం, మరొకసారి న్యాయం జరిగేదానికి ప్రయత్నిస్తామన్నారు. జరగకపోతే పోరాటం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వానికి మేము పోరాట కమిటీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 6 వినతులు వచ్చాయి. వాటిని కమిషనర్ బాలస్వామి ఆదేశాలతో ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి స్వీకరించారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి 3, ప్రణాళిక విభాగానికి సంబంధించి 3 వినతిపత్రాలు వచ్చాయి. వాటి పరిష్కారానికి తగు చొరవ చూపాలని కమిషనర్ బాలస్వామి అధికారులకు సూచించారు. బహుళార్థ పశు వైద్యశాలలో ర్యాబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అన్నారు. పెంపుడు కుక్కలను ఆసుపత్రికి తీసుకుని వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా 6 వినతులు అయితే వచ్చాయండి. 6 వినతుల్లోని 3 టౌన్ ప్లానింగ్కి సంబంధించినవి, 3 రెవెన్యూకి సంబంధించినవి. అంటే ట్యాక్సేషన్ అది కొంచెం ఎక్కువ పడిందని, నెక్స్ట్ ఈ ప్లానింగ్కి సంబంధించి ఏవో కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ ఒకటిను, ఇల్లీగల్ ఆక్యుపేషన్కి సంబంధించి వినతులు అయితే వచ్చాయండి. వీటి కన్సర్న్ సెక్షన్స్కి పంపించి అవి వీలైనంత తొందరగా పరిష్కారం అయ్యేటట్టు చూసుకుంటామండి. అండ్ రెండోది ఈరోజు మనకి వరల్డ్ జూనోసిస్ డే అండి. అంటే ఇది ఎవ్రీ ఇయర్ జూలై 6న మనం దీన్ని కండక్ట్ చేస్తున్నారు యానిమల్ హస్బెండరీ వారు. దీంట్లో భాగంగా మన కోట వెనకట్లు ఏదైతే యానిమల్ ఇది అంటే లైక్ యానిమల్ హస్బెండరీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ టీకాలు అయితే వేస్తున్నారు. అంటే రేబీస్ వ్యాక్సిన్ ఈ పిల్లులు కుక్కలకు సంబంధించి వ్యాక్సినేషన్ అయితే ఫ్రీగా జరుగుతుందండి. ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా గజపతినగరంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మేడికోటి భాస్కర్రావు ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ప్రధానమంత్రి నినాదంతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అయినటువంటి అశుతోష్ ముఖర్జీ గారు విద్యా సంస్థల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని, అంతేకాకుండా దేశం పట్ల కూడా ఆయనకి ఎంతో మంచి అభిప్రాయం ఉంది. అలాంటి అశుతోష్ ముఖర్జీ గారు పుట్టిన వ్యక్తి మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఒక దేశంలోని 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు, 2 విధానాలు ఉండకూడదనేసి ఆయన పోరాటం చేసి జమ్మూ కాశ్మీర్ వెళ్ళడంతోనే అక్కడ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసి చంపివేయడం జరిగింది. అలాంటి మహానుభావుడు గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి హ్యాపీగా ఉండడం మానేసి దేశం గురించి, ప్రజల గురించి ఆలోచించి ప్రాణాల మీద తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని
అదే భారతీయ జనతా పార్టీ వేపాడ మండల కేంద్రంలో రహదారులు సక్రమంగా లేవని, వర్షం పడితే రహదారులు చెరువులను తలపిస్తున్నాయని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ పీజీఆర్ఎస్లో వేపాడ గ్రామస్తులు రహదారి నిర్మించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వేపాడ మండల కేంద్రంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రం రహదారి మీదుగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రయాణం చేస్తున్నారని, వారికి మాత్రం రహదారి సమస్య పట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా రహదారిని నిర్మించకపోవడం శోచనీయమని అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి వ్యాపారంలో పరిస్థితి బాగోలేదు. రోడ్లు కొట్టేశారు, అరుగులు కొట్టేశారు, ఇల్లులు కొట్టేశారు. స్వచ్ఛందంగా ప్రజలు తీసుకున్నారు. సగం సగం బిట్లు వేయడం, రోడ్లు ఆపేయడం. వర్షాకాలం వస్తే ప్రజలకు చాలా ఇబ్బంది పడిపోతుంది. మెయిన్ మండల హెడ్ క్వార్టర్ సెంటర్లో పెద్ద పెద్ద ఘాట్లు ఏర్పడిపోయి కాలేజీకి వెళ్ళిన పిల్లలకి, స్కూల్కి వచ్చిన పిల్లలకి, నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగులు చేసిన వాళ్ళకి, అధికారులకి అందరికీ ఎన్నిసార్లు వినమించుకున్నా గతంలో చాలాసార్లు ప్రెస్ మీట్లు ఇవ్వడం జరిగింది. అదిగో చేస్తాం, ఇదిగో చేస్తామని కాలయాపన చేసుకొచ్చారు. కానీ ప్రజలు, ముసలివాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధాప్యులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ రోడ్డు మీదకి రావాలంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. పెద్ద పెద్ద నీరు అడిపోయి అసలు మండల కేంద్రమో తెలియదు, చెరువు తెలియదు, అలాగైన పరిస్థితి. ఎవరికి వినమించుకుందామని అదిగో చేస్తాం, ఇదిగో చేస్తామని. మరి ఈరోజు వేపాడ గ్రామం తరపు నుంచి గ్రీవెన్స్లో పిటిషన్ పడడం జరిగింది. మా వేపాడ గ్రామ ప్రజలందరూ దయచేసి మండల హెడ్ క్వార్టర్లో నాణ్యమైన రోడ్డు వేసి మండల ప్రజలకు కాలువలు తీసి వాళ్ళ ప్రజల సమస్యలు తీరుస్తారని ఈ ఎలక్ట్రికల్ మీడియా ద్వారా మీకు విన్నవించుకుంటాను. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సొంత బోస్టల్ స్కూల్ అవసరమైన ఉద్దేశంతో కొండవెలగాడ పంచాయతీ పరిధిలో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అటకెక్కింది. 2014లో ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించి నిర్మాణం ప్రారంభించిన సరైన ప్రణాళిక లోపం, ముఖ్యంగా నీటి సదుపాయం లేకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీనివల్ల కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాల నేరస్తులను సంస్కరించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుపై సబ్ జైళ్ల అధికారి కె సురేష్ కుమార్ స్పందిస్తూ ప్రభుత్వ స్థలం నివాసానికి అనుకూలంగా లేదని వెల్లడించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై మరొకసారి క్షుణ్ణంగా పరిశీలన జరిపి ప్రభుత్వ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్ నగర్లో ఉన్న ఈ తరహా పాఠశాల లోటును భర్తీ చేయాలన్న ప్రభుత్వ ఆశయం సరైన స్థల ఎంపిక లేకపోవడంతో నీరుగారిపోయింది. ఇంకా బోస్టల్ స్కూల్ విషయానికి వస్తే అది ఆల్రెడీ 25 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఉన్నారు. కానీ అక్కడ నివాసయోగ్యంగా లేదనే కారణంతో ప్రస్తుతానికి దాన్ని ఆపి ఉన్నారండి. ఫర్దర్గా గవర్నమెంట్ నుంచి కానీ మా డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే మళ్ళీ ఆ కన్స్ట్రక్షన్ అనేది జరగవచ్చు. అక్కడ బోస్టల్ స్కూల్ కూడా రన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒంగోలులో హత్యకు గురైన మహేంద్ర కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీవీ దుర్గారావు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో వారు వినతి పత్రాన్ని అందజేశారు. నాయీ బ్రాహ్మణులు అనేక అవమానాలకు, దాడులకు, దౌర్జన్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 2వ తేదీన ఒంగోలు పట్టణంలో శ్రీనివాస సెలూన్లో వృత్తి నిర్వహిస్తున్న జి మహేంద్రను వడ్డీ వ్యాపారి రామారావు మద్యం సేవించి హత్య చేశాడని అన్నారు. మద్యం తాగి ఉన్నారు, తర్వాత షేవింగ్ చేస్తారని మహేంద్ర చెప్పడం జరిగిందని, ఆ కారణంతో హత్య చేయడం జరిగిందని అన్నారు. మహేంద్ర కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని వినతిపత్రం అందించిన వారిలో బీసీ, ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ తదితరులు ఉన్నారు. ఏ ప్రభుత్వాలు మారినా సరే దాడులు, దౌర్జన్యాలు, అదేవిధంగా గ్రామ బహిష్కరణలు, అవమానాలు జరుగుతున్నాయి. దానికి ప్రభుత్వం జీవో నెంబర్ 50ని విడుదల చేసింది. ఆ జీవో ఉపయోగం లేదు. ఆ జీవోని ఖచ్చితంగా చట్టం చేయాలని చెప్పి మేము చాలాసార్లు కలెక్టర్ గారికి తీసుకెళ్ళాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు తెలియపరుస్తున్నా మాకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలోనే మొన్న 2వ తేదీ ఒంగోలులో ఒక నాయీ బ్రాహ్మణ సోదరుడిని ఒక వడ్డీ వ్యాపారి అతను ఫుల్గా తాగి వెళ్ళి షేవింగ్ చేయమని చెప్పి వెళ్ళడం జరిగింది. ఈ వృత్తిదారుడు నువ్వు తాగున్నావు మళ్ళా చేస్తాన దానికి కత్తెర తీసుకొని గొంతులో పొడిసి దారుణంగా హత్య చేయడం జరిగింది. అతను రక్తంలో విలవలాడుతూ ఉన్నప్పుడు స్థానికులు అతను హాస్పిటల్ తీసుకెళ్ళి దారిలోనే చనిపోయాడు. అతనికి ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాము. మేము చాలా ప్రమాదంలో పడిందని చెప్పాలి. మొన్న ఒంగోలులో నాయీ బ్రాహ్మణ సోదరుడు హత్య జరిగింది. దీని మీద ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకునే దాఖలాలు లేవు. అలాగే రాజ్యాంగం పట్ల, ప్రజల చట్టాల పట్ల ప్రజలు విశ్వాసాన్ని ఉండేటట్లు ప్రభుత్వం చర్య తీసుకోవాలి.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, హత్య రాజకీయాలను నిషేధించాలి, రాష్ట్రంలో చట్టాలను అమలు చేయాలి. నెహ్రూ నగర్ న్యూ బర్మా కాలనీలో కాందిశీకుల పునరావాసం కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాందిశీకుల పోరాట ఐక్యవేదిక డిమాండ్ చేసింది. నెహ్రూ నగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. కాందిశీకుల పునరావాసం కోసం కేటాయించిన భూమిలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం పథకాల ద్వారా పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 8 గజాల మధ్య బతుకుతున్న జీవితాలు అండి ఇవి. అంతకన్నా వీళ్ళకి ఏం ప్లేసులు లేవండి. ప్రతి ఒక్కటికి ఒక ఫ్యామిలీలో 4-3 అన్నదమ్ములు ఉంటే అమ్మాళ్ళ ఇంట్లో ఉంటే బతుకుతున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. లేక ఇక్కడ నివాసం లేక ఇక్కడ ఇల్లు లేక బయటకు అద్దెలు తీసుకుని ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవాడు బర్మా కాందిస్కరనే ప్రతి ఒక్కటి ఇక్కడ ఇల్లు రావాలి. అది కూడా 188 ఇల్లు గవర్నమెంట్ కట్టించిన ఇంటిల్లో స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలి. మా ఏం అదే. మాకు ఏ కబ్జాలు వద్దు, ఏమి వద్దు. గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేసి మాకు ఇస్తాదో మా రాయితీ ప్రకారం అది బర్మా కాందిశీకుల సైట్ అని మేము నమ్ముతున్నాం. అవునో కాదో గవర్నమెంట్ సైట్ అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా అది ప్రభుత్వ భూమి, దాన్ని పూర్తిగా మేము ఏకీభవిస్తున్నాం. ఆ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం మాత్రం మా అవసరాలని, మా కష్టాలని, మా ఆర్థిక స్థితిగతుల్ని అర్థం చేసుకొని మా ఇల్లు మాకు కట్టిసి ఇస్తుందని ఒక చిన్న ఆశతోనే ఇదంతా ప్రయత్నం. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బర్మా కాలనీలోని 3 ఎకరాల ల్యాండ్ని బీజేపీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకుంటూ సైట్ని బిట్ల లెక్క విడదీసుకొని అమ్ముకుంటూ అది అమ్ముకోవడమే కాకుండా వాళ్ళు తిరిగి మమ్మల్ని బెదిరించడం. ఈరోజు ప్రెస్లోని కూడా చెప్పారంట మా మీద కేసులు పెడతాం, వాళ్ళ వల్ల ప్రాణహాని ఉందని చెప్పేసి. ఏ రోజు కూడా వాళ్ళతో మేము మాట్లాడింది లేదు, చేసింది లేదు. ఒక కరెంటు మీటర్ మీద ఒక 48 ఇళ్ళకి కరెంటు తీసుకుంటూ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని కూడా మేము సీఎండి గారికి కంప్లైంట్ చేశాము. దాని మీద ఫర్దర్గా యాక్షన్ కూడా ఏం తీసుకోలేదు. అది వాళ్ళు దోచుకుంటూ కూడా ఏం చెప్తున్నారంటే అక్కడ భూమి ఉంది, ఆ భూమి ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఓన్లీ 4 ఇళ్ళకి కట్టించి అక్కడ ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. కానీ అదే ఆ ఖాళీ భూమి ఉండుంటే మీ మీడియా మిత్రులే ఉన్నారు కదా ఇక్కడ, ఒకసారి మీరు అక్కడ పైకి వెళ్ళి చూడండి. మిమ్మల్ని పైన తీసుకొని వచ్చే దాఖలు కూడా ఉండవు. ఎలాగంటే ఒక ఊరికి గేటు వేయడం ఎప్పుడూ చూడలేదు. అంబేద్కర్ విగ్రహం ముందున పెట్టుకొని వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు అన్నీ కాదు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతి కార్యక్రమం మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, మాజీ మంత్రి పసుపిరెడ్డి బాలరాజు, పలువురు పార్టీ నాయకులు జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబురావు, కేకే రాజులు మాట్లాడారు. బడుగుల అభ్యున్నతికి నిస్వార్థ సేవలు అందించడమే జగజ్జీవన్ రావుకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. మన దేశానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివని ప్రశ్నించారు. సామాజిక న్యాయం ద్వారా మాత్రమే తాడిత పీడిత ప్రజలకు అభివృద్ధి సాధ్యమని నమ్మిన గొప్ప మానవతావాది జగజ్జీవన్ అని కొనియాడారు. అంబేద్కర్ జగజ్జీవన్ ఆశయాలకు అనుగుణంగా 100% సామాజిక న్యాయం పాటించిన గొప్ప పాలనాధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అని గుర్తు చేశారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన జగజ్జీవన్ జీవితం నేటికి ఆదర్శప్రాయమని అన్నారు. ఒక విషయం బాబు జగజ్జీవన్ రావు గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్లలో భారతదేశంలో నిజమైనటువంటి దళిత చైతన్యం కానీ, నిజంగా దళితుల కోసం ఎన్నో రకాల సేవలు అందించినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఈ యొక్క సందర్భంగా నేను చదువుకునే రోజుల్లో కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు వారిని కలవటం జరిగింది. వారు ఒకటే చెప్పారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా? నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ లో దళితులు ఎలా ఉన్నారు అని చెప్పి అడిగినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారు. నిజంగా అలాంటి మహానుభావులు ఈ భారతదేశంలో పుట్టడం వల్ల భారతదేశంలో పేద ప్రజలు కనీసం ఈ రోజున వాళ్ళు ఒక రకమైన మనుషులుగా గుర్తించబడ్డారు. కాబట్టి ఈ రోజున మనం బాబు జగజ్జీవన్ రావు గారికి ఇచ్చేటువంటి నివాళి, ఏకైక నివాళి వారి సేవలను గుర్తించి వారి స్ఫూర్తిని పొంది పేద వర్గాలకి మనం సేవ చేయటమే వారికి ఇచ్చేటువంటి నిజమైన నివాళి. భారతదేశ తొలి ఉప ప్రధానిగా, ఒక భారతదేశ స్వతంత్ర సమర యోధుడిగా ఈ దేశానికి ఎనలేని సేవలు అందించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ఈరోజు ఘనమైన నివాళులర్పిస్తూ ఉత్తర నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. సీతమ్మధారలోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మావిగన్ను వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని,
చెప్పడం దురదృష్టకరమని అన్నారు. గతంలో క్యాపిటల్ అమరావతి అన్నవారు ఒకసారి 3 రాజధానులు ఇంకొకసారి మావిగానంటూ మాట మార్చడాన్ని ప్రజలు హర్షించరని అన్నారు. కూటమి 2 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇలాంటి సమయంలో మావిగన్ను తెర మీదకి తేవడం కరెక్ట్ కాదని అన్నారు. కేంద్రమే అమరావతి రాజధాని అని చెప్పిందని, అదే జరుగుతుందని పేర్కొన్నారు. అవకాశవాద రాజకీయాల కోసం ఏదేదో మాట్లాడుతున్న జగన్ అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అలాగే అధికారులందరూ కూడా వచ్చారు. ఆ సమస్యలన్నీ చెప్పినవన్నీ కూడా అధికారులు విన్నారు. తప్పనిసరిగా ఆ సమస్యలని పరిష్కారం చేయటం గురించి పూర్తి ప్రయత్నం చేస్తాము. దీంట్లో ముఖ్యంగా నార్త్ నియోజకవర్గానికి సంబంధించింది ఏదైతే స్ట్రీట్ లైట్స్, అట్లాగే చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు, తాగేసి ఉంటున్నారు, ఆటోల్లో ఉంటున్నారు, లైటింగ్ సరిగ్గా లేదు, డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా సరిగ్గా లేదు, అట్లాగే కుక్కల బెడది చాలా ఎక్కువైపోయింది. ఇవన్నీ రకరకాల సమస్యలు మా దృష్టికి తీసుకురావటం జరిగింది. తప్పనిసరిగా అవన్నీ కూడా మేము సార్ట్అవుట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలవడానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే ప్రస్తుతము అపోజిషన్లో ఉన్న లీడరు వారు కొత్తగా తెర మీదకి తీసుకొచ్చింది మావిగన్. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెడతామని వారు చెప్పడం అనేది మనం చూసాము. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ అని చెప్పి అన్ని పార్టీలు కూడా ఇదివరకే డిసైడ్ అయింది. 2014 సంవత్సరంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా అమరావతి గురించి ఎక్కడ నెగిటివ్గా మాట్లాడలేదు. స్టార్టింగ్లో మన క్యాపిటల్ అమరావతి అని కూడా వారు చెప్పారు. తర్వాత 2014 నుంచి 19 వరకు బాగానే ఉంది. మళ్ళీ సడన్గా ఎప్పుడైతే వారికి 2019లో అధికారం వచ్చిందో మాట మార్చారు. 3 రాజధానులు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. మహావిశాఖ నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ పీజీఆర్ఎస్లో అదనపు కమిషనర్లు రమణమూర్తి, వర్మలకు వినతి పత్రాలు అందజేశారు. కొన్నింటిని సంబంధిత విభాగాల అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రభుత్వ పథకాలు, భూ వివాదాలు, ఇళ్ల పనుల సమస్యలు, వీధి దీపాలు, రహదారులు, ఇతర సమస్యలపై బాధితులు అధికారులకు విన్నవించుకున్నారు. ఆర్కే బీచ్లో గోవా తరహా బీచ్ షాక్స్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై విద్యార్థి, యువజన, మహిళా, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయాల పార్టీల నుంచి నిరసన వెలువెత్తుతోంది. అందులో భాగంగా వైసీపీ మహిళా విభాగం బీచ్ రోడ్లో తోపుడు బండిలో మద్యం బాటిల్ ఉంచి వినూత్న రీతిలో నిరసన తెలిపింది. బీచ్ షాక్స్ రద్దు చేయాలని, విశాఖ సంస్కృతిని దెబ్బతీయొద్దని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి, వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడడ రమణకుమారి మాట్లాడారు. విశాఖ సంస్కృతిని నాశనం చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుందని, అందులో భాగంగానే తీర ప్రాంతాల్లో బీచ్ షాక్స్ ఏర్పాటుకు నిర్ణయించిందని ధ్వజమెత్తారు. బీచ్ షాక్స్ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తీర ప్రాంతాల్లో గోవా తరహాలో బీచ్ షాక్స్ పేరిట మద్యం ఏరులై పారిస్తారని, ఇదే జరిగితే దీనివలన కుటుంబాలు పిల్లలతో కలిసి బీచ్లకు వెళ్లేని పరిస్థితి వస్తుందని అన్నారు. ఈ విధానం పర్యాటక అభివృద్ధి కాదని, యువతను పెడదవ పెట్టించేలా ఉందని అన్నారు. పాలన చేతకాక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి బీచ్ షాక్స్ దోహదపడతాయని హోంమంత్రి అనడం సిగ్గుచేటని అన్నారు. ఎంపీ భరత్ వీటి ఏర్పాటును సమర్థించడం పైన మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఇంట్లో బారు ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రశాంతమైన జీవనం కావాలని అటువంటి సదుద్దేశం పైన అందరం కూడా ప్రజాపక్షం నిలబడి ఈ రోజు పోరాటం చేస్తున్నాం. బీచ్ షాక్స్ వద్దు, ప్రజల ప్రశాంతమైన వాతావరణం వద్దు, విశాఖపట్నానికి ఆ తీర ప్రాంతాన్ని సమయంలో సరే బీచ్ షాక్స్ పోయిట దాన్ని ప్రజల్ని జీవితాలకు ఆడుకోవద్దని చెప్పని పిలువ వరకు ఇక్కడికి ఇచ్చేసాం. విశాఖపట్నంలో కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఎక్కువ వచ్చి సేద తీరుతూ ఉంటారు. పిల్లలు వచ్చి బీచ్ లో ఆడుకుంటూ ఉంటారు. కుటుంబంతో మహిళలు వచ్చి ఇక్కడ బీచ్ లో వాళ్ళని ఎంజాయ్ చేసుకుంటే పరిస్థితి చూస్తాం. అలాంటి బీచ్ వాతావరణాన్ని దెబ్బతీసి జీవో నంబర్ 363 ద్వారా బీచ్ షాక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకానికి ప్రోత్సహిస్తూ ఉండే పరిస్థితి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఈ నిషా సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వ ఘోర నిర్లక్ష్యం, యంత్రాంగం వైఫల్యం, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేల ఉదాసీనత వైఖరి వల్లే వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతయ్యారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసిలిమెట్ట తన క్యాంపు కార్యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధుల తీర్పై నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వానికి మత్స్యకారుల ప్రాణాలంటే లెక్కే లేదని, సూటు బూటు వేసుకున్న ధనవంతుల రక్షణ సౌకర్యాల కోసమే పనిచేస్తుందని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏదైనా మత్స్యకారుల బోటుకు ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి వారిని కాపాడేలా నిర్దిష్టమైన వ్యవస్థ, టెక్నాలజీ అందుబాటులో ఉండేదని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారులను పట్టించుకోవడం మానేసిందని, వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4వ తారీఖున గల్లంతైన విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో 7 మత్స్యకారులకి 6 మత్స్యకారులు మిస్సింగ్. 1వ తారీఖున ఈ బోటు ఫిషింగ్ స్టార్ వెళ్ళి తిరుగు ముఖంలో 4వ తారీఖు 2 గంటలకి కుటుంబ సభ్యులతో చాలా చక్కనైన ఫిష్ పడింది. వెదర్ చూస్తే బాగలేదు, మేమేమో గంగవరం వరకు వచ్చాము, ఇంకో 2 గంటలో 2 గంటలో వచ్చేస్తున్నాము. ఇది ఇవాళ సంభాషణ. తర్వాత 3 ఆ ప్రాంతంలో సిగ్నల్స్ కట్ అయిపోయాయి, ఎవరికి ఫోన్ అవ్వట్లేదు. భయానందం చెంది 4 గంటలకే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ కుటుంబాలేమో ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి. శనివారం అది వర్కింగ్ డే, ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ దట్, అండర్లైనింగ్ వర్కింగ్ డే. 4 గంటలకే కుటుంబాల్లో భయాందోళన చెంది ఇది జరుగుతూ ఉంది అని చెప్పేసి 3, 4 తారీఖు వెదర్ బాగోదు, హెవీ వెలాసిటీ విండ్స్ ఉంటాయి, టొరంటల్ రెయిన్ ఉంటుంది, కొండపోతు వర్షం ఉంటుంది, జాగ్రత్త అని చెప్పేసి ఇండియన్ నేవీకి ఇచ్చింది సిస్టర్, ఓట్ రష్కి ఇచ్చింది మెసేజ్, ఫిషింగ్ హార్బర్కి ఇచ్చింది మెసేజ్, ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇచ్చింది మెసేజ్. ఇవన్నీ ఒకేసారి వెళ్ళిపోతే ఇప్పుడు స్పాంటేనియస్ అన్నమాట. వెదర్ అడ్వైజరీ బోర్డు అది చక్కనే పనిచేసింది. సో ఇమీడియట్ ఏం చేయాలి, వారం ఓపెన్ చేయాలి ఈ కార్డు. ఎన్ని బోట్లు వెళ్ళాయి ఫిషింగ్ హార్బర్ నుండి, 60 70 వెసల్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టండి, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దగ్గరకు ఉండే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళిపోమని చెప్పండి. తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్ చెప్పండి, వాళ్ళేమో ఒక 5-6 వెసల్స్ ఏమో ఒక 10 నాటికల్ మైల్స్ గానేమో కాపులా కాస్తారు, వచ్చేటప్పుడు ఏమో వాళ్ళేమో రిసీవ్ చేసుకుంటారు. చెప్పండి, ఇప్పుడు షిప్లు వస్తుంటే డబ్బులు రిసీవ్ చేసుకుని వస్తాయా? మత్స్యకారులండి. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని తీర ప్రాంతాల్లో ఉన్న వాయుగుండం నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దక్షిణ ఒడిశా బాలాసోర్ వద్ద తీరం దాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడది అంతర్గత ఒడిశా, దాన్ని ఆనుకొని ఉన్న తీర ప్రాంతాల్లో వాయుగుండంగానే కొనసాగుతోంది. దీనికి తోడు వాయువ్య రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్ మీదుగా అంతర్గత ఒడిశా తీర ప్రాంతం వద్ద ఉన్న వాయుగుండం వరకు నైరుతి ఋతుపవన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్రలో మరో 4 రోజుల పాటు చెదురుమదురు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 2 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వేట సమయంలో మత్స్యకారులు లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. తీర ప్రాంతాల్లో ఉన్న వాయుగుండం నిన్న మధ్యాహ్నం 2:30 గంటలకు దక్షిణ ఒడిశా తీరం బాలాసోర్ దగ్గర తీరం దాటింది. ఇప్పుడు అది అంతర్గత ఒడిశా మరియు దానికి ఆనుకున్న ప్రాంతాల్లో కొనసాగుతున్నది వాయుగుండంగానే. నైరుతి ఋతుపవన ద్రోణికి వస్తే వాయువ్య రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్ మీదుగా అంతర్గత ఒడిశా మీద ఉన్న వాయుగుండం వరకు కొనసాగుతున్నది. భారీ వర్షపాతానికి వస్తే రానున్న 5 రోజుల్లోనూ భారీ వర్షపాత సూచన ఏమీ లేదు. ఈ మొదటి 4 రోజులు చెదురుమదురు జల్లులు కొన్ని చోట్ల, 5వ రోజు 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. మత్స్యకారులకు 1వ రోజు ఉత్తర కోస్తా మరియు దానికి ఆనుకున్న దక్షిణ కోస్తా తీరం వెంబడి మరియు ఆవల చేపలు పట్టడానికి వెళ్ళొద్దని సూచన. 2వ రోజు తీరం వెంబడ ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా తీరం ఆవల చేపలు పట్టే వారికి ఫిషర్మెన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పోర్ట్ వార్నింగ్కి వస్తే కళింగపట్నం నుండి మచిలీపట్నం వరకు కూడా LC3 అనగా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఈ మొదటి 2 రోజులు కూడా మత్స్యకారులు పూర్తిగా ఉత్తర కోస్తా మరియు దానికి ఆనుకున్న దక్షిణ కోస్తా తీర ప్రాంతాలలో చేపలు పట్టడానికి వెళ్ళొద్దని సూచన. వర్షపాతం అత్యధికంగా లాస్ట్ 24 అవర్స్లో కూడా పాడేరు దగ్గర 10.6 సెంటీమీటర్లు నమోదైంది.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం మాదిరిగానే అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నిర్వహించారు. జేసీ విద్యాధరి స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల మీద వచ్చిన ప్రజలు అధికారులకు అర్జీలు అందజేశారు. జేసీతో పాటు డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి వినతులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, డిఎస్సీ నిర్వహణలో అవకతవకలపైన, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఇబ్బందులపై పలువురు సంబంధిత అధికారులకు అర్జీలు అందజేశారు. జేసీ కొన్ని సమస్యలకు సంబంధిత అధికారుల సమక్షంలో అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. సముద్రంలో గల్లంతైన విశాఖ మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా గల్లంతైన వారి కుటుంబాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంత కావడం అత్యంత దురదృష్టకరమైన విషయమని, వారిని క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. ఒక గంటలో వెనక్కి వచ్చేస్తున్నాం, సుమారు 10 నాటికల్ మైల్స్ లో ఉన్నాం అని చెప్పే సమాచారం ఇంటి వాళ్ళందరికీ ఇవ్వటం, అలాగే ఆ విధంగానే రావటం, సరిగ్గా సమాచారం రాక 3 గంటలు అయిన తర్వాత ఏమిటని ఆందోళన చెందటం. అయితే 24 గంటల తర్వాత పూర్తి సమాచారం రావటం ఏదైతే చాలా దురదృష్టం. అంటే ఇటువంటి ఒక ఆధునికమైన ఫిషింగ్ హార్బర్ లో ఏదైతే బోట్ సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో గల్లంతైతే వెంటనే దాని సమాచారం రాకపోవటం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని అందరి అభిప్రాయం. ఇప్పటికీ పూర్తి వివరాలు తెలియదు, కానీ ఆ యొక్క బోట్ తిరగబడిన తర్వాత వాళ్ళందరూ కూడా గల్లంతే తిరిగి కొంత సమాయత్తించుకొని అందరూ కలిసి ఆ బోటు మీద ఎక్కారని, తర్వాత బోటు మునిగిపోయిందని, బోటు మునిగిపోయిన తర్వాత అక్కడ ఉండే ఏదైనా సామాగ్రిని పట్టుకొని చాలాసేపు వాళ్ళు ఈదుతున్నారట, ఏదైనా హెల్ప్ వస్తుందని చెప్పి ఆలోచనలో ఉన్నారు. కోస్ట్ గార్డ్ కానీ మిగతా ఏ బోటులకు కానీ ఇన్ఫర్మేషన్ లేదు. వాతావరణం కూడా చాలా దారుణంగా ఉండటం కారణంగా అలలు చాలా 4 మీటర్లు 5 మీటర్ల ఎత్తులు రావటం, అటువంటి ఒక కష్టమైన పరిస్థితుల్లో ఆ విధంగా వాళ్ళ యొక్క జీవన మరణ పోరాటం చేయటం జరిగింది. అలాగే ఆ యొక్క బోట్ ఓనరు, అలాగే డ్రైవరు, ఆ కుటుంబ సభ్యుడు, మొత్తం 7 కూడా ఒకే కుటుంబ సభ్యులు. ఆ విధంగా కారు చిన్న ఆ విధంగా తన యొక్క శక్తిని అంతా కూడగొట్టుకొని ఒక షిప్ యొక్క యాంకర్ని పట్టుకొని పైకి వెళ్ళటం, ఆ షిప్లో వాళ్ళు ఆయన రక్షించడం, అది చైనా షిప్ అవటం, వాళ్ళు రక్షించి ఆయనకి సుశ్రుతులు చేశారు. కొంత కోలుకున్న తర్వాత విషయాన్ని ఆయన యొక్క వీడియోతో ఒక వీడియో కాల్ చేసి ఇంట్లో వాళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాతనే అందరికీ సమాచారం అందింది. వెంటనే సముద్రంలో గల్లంతైన విశాఖ మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాగా గల్లంతైన వారి కుటుంబాలను పలువురు రాజకీయ నాయకులు పరామర్శించి వారికి ధైర్యం చెప్తున్నారు. అందులో భాగంగా టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ బాధిత మత్స్యకారు కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. తర్వాత సముద్రంలో ఉన్న విపరీతమైన ఈ వేవ్స్ కానీ కరెంట్ కానీ రకరకాల ప్రకృతి వైపరీత్యం వల్ల వారు ఆచూకీ తెలియలేదు. చిన్న పొరపాటు ఏం జరిగిందంటే అదే కుటుంబ సభ్యులు 2 గంటలు కాకపోతే 3 గంటలు 4 గంటల తర్వాత ఆగి యూనియన్ ఆఫీస్కి కానీ మాకు కానీ ఇన్ఫార్మ్ చేస్తుంటే అప్పుడే సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యేది. వారికి ఏదో ఒక ఆధారం దొరుకుతుందనే గ్యారంటీ ఉండేది. కానీ మరి వారు కూడా నిన్న మార్నింగ్ దాకా యూనియన్ ఆఫీస్కి కానీ ప్రభుత్వానికి కానీ అని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, లేట్గా ఆలస్యంగా. బట్ నేవీ ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. నేవీ తాలూకా కోస్ట్ గార్డ్ తాలూకా ఆపరేషన్స్ ఆల్రెడీ కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మార్నింగ్ నుంచి నిరంతరంగా జరుగుతూనే ఉంది. నిన్నంతా హెలికాప్టర్ సెర్చింగ్ జరిగింది. ఈ రోజు కూడా అడపాతడప హెలికాప్టర్ సెర్చింగ్ జరుగుతుంది. ఎందుకంటే వాతావరణం అనుకూలించినంత మేరకు హెలికాప్టర్ సెర్చింగ్ జరుగుతుంది. అనుకూలం లేని చోట మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ వెళ్తా ఉంది. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంత కావడం అత్యంత దురదృష్టకరమని, వారిని క్షేమంగా తీసుకోవడానికి అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ భరత్ కోరారు. ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం వేట ముగించుకొని వస్తుండగా దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. బోటులో ఉన్న 7 మత్స్యకారుల్లో కరి చిన్న అనే మత్స్యకారుడు వాణిజ్య నౌక యాంకర్ పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నప్పటికీ సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఒడ్డుకు తరలించడంలో కొంత ఆలస్యం జరుగుతుందని అన్నారు. ఇంకా గల్లంతైన 6 మత్స్యకారుల కోసం భారత కోస్ట్ గార్డ్ అత్యంత వేగంగా గాలింపు చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు.
మనము అయిపోయింది, మా వేట అయిపోయింది, 3 రోజులు తిరిగి వస్తున్నాము అని ఆ బోట్ నుంచి సమాచారం కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి చెప్పడము, రాత్రిపూట ప్రభుత్వానికి కూడా ప్రయత్నించారు చెప్పడానికి. చాలా లేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సూర్యుడు వచ్చిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ కోస్ట్ గార్డ్ 2 షిప్స్ని డిప్లాయ్ చేసింది, కనకలత అని వీరా అని. ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో ఎక్కడైతే ఒకరు, ఆ 7గురిలో ఒకరు ఒక మర్చెంట్ షిప్, చైనీస్ అంటే పానమా రిజిస్ట్రేషన్, దాంట్లో 21 చైనీస్ నేషనల్స్ ఉన్న షిప్లో యాంకర్ పట్టుకున్నాడు కాబట్టి ఆయన సేవ్ చేయగలిగారు. ఆయన అక్కడ వీడియో రూపంలో ఒక టెస్టిమోనియల్ ఇట్లా జరిగింది, ఇట్లా పడిపోయింది బోటు, దాని తర్వాత మేము 5గురం ఒక దగ్గరికి వెళ్ళాము, ఆ 5గురిలో బోట్ చేరేటప్పటికి మిగతా 4 నాకు కనపడలేదు అని చెప్తే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కోస్ట్ గార్డ్ ఆ ప్రాంతాలంతా వెళ్ళి ఎతకడము, దాని తర్వాత వెదర్ సహకరించినప్పుడు 3 హెలికాప్టర్ సార్టీస్ కూడా వెళ్ళి ఎయిర్ సర్వేలెన్స్ కూడా చేశారు. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బహుళార్థ పశు వైద్యశాలలో జునోసిస్ జైలు ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్లు వేయాలని సూచన. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై హడావుడి ప్రకటనలు. కూటమి ప్రభుత్వం, జీఎంఆర్ యాజమాన్యం ఆతృత దేనికో అని చర్చించుకుంటున్న ప్రజలు, ప్రయాణికులు. ప్రతికూల పరిస్థితుల్లో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భరోసానిచ్చిన ఎంపీ భరత్. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.